హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇది చాలా చాలా ఫేవరెట్ ఫెస్టివల్. ప్రతి ఒక్క దేవునికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. సో మన గణేష్లో ఉండే స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. ముందుగా గణేశుడిని వినాయకుడని, గణాధిపతి అని, గణనాథుడని పిలుస్తారు. శరీరంలో ప్రతి ఒక్క భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముందుగా వినాయకుడికి ఉన్న పెద్ద శిరస్సు మనకి ఒక డివైన్ నాలెడ్జ్ని అర్థం చేసుకునే క్వాలిటీని తెలియజేస్తుంది. అతని చిన్న కనులు మనకి మన లైఫ్లో ఉండే గోల్స్ని ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్గా చూడాలి అన్న విషయాన్ని తెలియజేస్తుంది. గణేశుని పెద్ద చెవులు మనకి ప్రతి విషయాన్ని ఎంత జాగ్రత్తగా వినాలి అన్న విషయాన్ని తెలియజేస్తుంది. చిన్న నోరు మనకి వీలైనంత తక్కువగా మాట్లాడాలి అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఉండే ఉదరం వచ్చేసి మనకి జీవితంలో వచ్చే మంచితో పాటు చెడుని కూడా సులువుగా ఎలా జీర్ణించుకునే శక్తిని తెలియజేస్తుంది. సో ఇదన్నమాట మన గణేష్లో ఉండే ప్రత్యేకతలు. మందికి గణేష్ ఫేవరెట్ గాడ్గా అంటారు. ఎందుకు అంటే మన జీవితంలో ఉండే ఎలాంటి ఆటంకాలనైనా తొలగించి మన సంతోషమైన జీవితాన్ని ప్రారంభించడానికి గణేశునికి పూజ చేసుకుంటారు. సో మేము మా ఇంటి గణేష్ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామంటే, ముందుగా మామిడాకులు, బంతిపూలతో ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఇలా గణేష్ని అయితే చక్కగా డెకరేట్ చేసేసుకున్నాము. సో మేమైతే వినాయక చవితి స్పెషల్గా బెల్లం తాలికలు, ఉండ్రాలు చేసుకుంటాము. ఈ బెల్లం తాలికల్ని కొందరు పాల తాలికలని, ఇంకొందరు పాశమని పిలుస్తారు. మీరేమంటారో కామెంట్లో చెప్పండి. ఫైనల్గా ప్రసాదాలు, వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. సో పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం. ముందుగా శ్లోకం చదువుకొని పూజ అయితే స్టార్ట్ చేశాము. పూజలో అష్టోత్తర నామాలు, వినాయకుని వ్రత కథ, వినాయకుని జననం గురించి, చంద్రుని నీలాప నిందల కథ గురించి చదువుకొని అభిషేకం అయితే చేసేసుకున్నాము. సో గణేశునికి ఇలా అభిషేకం చేసేసుకొని అక్షంతలు, పూలతో గణేశుణ్ణి పూజించుకున్నాము. ఇంకా హారతి ఇచ్చేసుకొని పూజ అయితే కంప్లీట్ అయింది. పూజ చాలా బాగా జరిగింది. సో ఇలా అన్నమాట మా ఇంటి గణేష్ని మేము సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. వినాయకుడు మన ఇంట్లోకి వచ్చినట్టుగా భావించి ఇలా అడుగుల్ని వేసుకుంటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.